ఫ్రాడ్ సర్వేయర్లు బకరాలవుతున్న నేతలు, అమ్మకానికి ఫేక్ సర్వేయర్లు, సోషల్ మీడియా హైప్ కోసమే పార్టీలు కకృతి పడతా ఉన్నాయి. అన్ని తెలిసి కూడా మోసపోతున్న పార్టీ నేతలు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో మొత్తం చూద్దాం. ఏదైనా ఎన్నిక లేదంటే ఏదైనా అంశంపై ప్రజానాడి తెలుసుకోవాలంటే రాజకీయ నేతలు ఈ మధ్య కాలంలో సర్వేలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో ఏదైనా ఎన్నికలుంటే ఇక సర్వేలని ఆపడం ఎవరి తరం కాదు. ప్రతి ఒక్క రాజకీయుణ్ణి సంప్రదించడం, సర్వేలను అమ్ముకోవడం కామన్ అయిపోయింది. ఈ సర్వేలకు నిజంగా సర్వే ఎలా చేయాలో కూడా తెలియదు. కేవలం మీడియాలో వచ్చే వార్తలు, సోషల్ మీడియాలో వచ్చే వార్తలను చూసి రిపోర్ట్లు తయారు చేస్తున్నారు. ఒకరు ఇద్దరు గ్రాఫిక్ ఆర్టిస్టుల్ని పెట్టుకొని అందంగా ప్రమోట్ చేస్తున్నారు. అంతకు మించి ఆ సర్వేలో నిజం ఉండదు. నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నేతలు ప్రజానాడిని సులువుగా పట్టుకోగలరు, కానీ వారిపై వారికే నమ్మకం ఉండదు. దాన్నే ఈ ఫ్రాడ్ సర్వేలు ఆసరా చేసుకుంటున్నారు. రాజకీయ నేతలు తమకున్న పవర్తో దందాలు చేసి డబ్బులు సంపాదించుకోవడంలో మాస్టర్లు, కానీ సర్వేలు వారిని కూడా దోపిడీ చేయగలరు. కాస్త విశ్వనీయత ఉన్న వాళ్ళ కోట్లలోనే వసూలు చేస్తున్నారు. వారు నిజంగా సర్వే చేస్తారా అంటే అలాంటి నెట్వర్క్ ఉండదు. కనీసం ఓ 10 మంది ఓటర్లతో అయినా మాట్లాడి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనే తీసుకుంటే రోజుకో సర్వే తెరపైకి వస్తుంది. ఒకడు చాణుక్య అంటాడు, మరొకడు టుడే చాణుక్య అంటాడు, మరొకడు లోక్ పాల్ అంటాడు, మరొకడు నాగన్న సర్వే అంటారు. ఇలా రోజుకో సర్వే గ్రాఫిక్ ఫలితాన్ని ప్రకటిస్తుంది. ఇవన్నీ ఊరికే రావు, ప్రతి దాని విలువ ఉంటుంది. ఆ సర్వే ఎవరికి అనుకూలంగా వచ్చిందో ఆ పార్టీ వారు ఖచ్చితంగా డబ్బులు చెల్లించి ఉంటారు. లేకపోతే వీరు తమ సర్వేను ప్రకటించరు. ఎందుకంటే వారు ఎలాంటి సర్వేలు చేయరు కూడా. ఆత్మసాక్షి, ఆరామస్థం లాంటి సంస్థలకి ఒకరిద్దరు ఎగ్జిట్ పోల్ షీట్ పెట్టేవారు, గ్రాఫిక్ తయారు చేసేవారు ఉంటారు. కానీ ఫీల్డ్లోకి వెళ్ళే అభిప్రాయాలు సేకరించే వ్యవస్థనే ఉండదు. కానీ వీరు మాత్రం ఏ పార్టీ అయినా అసంతృప్తికరమైన ఫలితాలతో సర్వే ప్రకటించాలంటే ఖచ్చితంగా విలువ కడతారు. అసలు వీరికి ఏమీ తెలియదని తెలిసి కూడా రాజకీయ నేతలు ఎందుకు వీరిని నమ్ముతున్నారు, కోట్లు ఇస్తున్నారు, చాలా మందికి అర్థం కాదు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెబ్సైట్లో సర్వేలు అనుకూలంగా వేస్తే ఓ మాదిరి సైట్కి 25 లక్షలు ఇచ్చారు. కానీ వారికి మిగిలిందేమిటి? ఆ సర్వే పేరుతో కొంతమంది ధనవంతులయ్యారు, రాజకీయ నేతలు నష్టపోయారు. అయితే వారు దోచుకునేది ప్రజాధనమే కాబట్టి వారికి రిగ్రెట్ ఉండదు. ఇదొక గిట్టుబాటు బాగుంటుందని ఎక్కువ మంది యూట్యూబర్లు, సోకాల్ జర్నలిస్టులు ఈ సర్వే బిజినెస్ లోకి దిగి 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు.